మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ అసర్షన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు, రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. అసర్షన్ గురించి మాట్లాడితే స్కూల్ కరికులం షుడ్ గివ్ రీజనల్ స్పేస్ అండ్ వాల్యూ టు లెర్నర్స్ కల్చరల్ నాలెడ్జ్. పిల్లల కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, కల్చర్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి మనం వాల్యూ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం ఆప్షన్ అసర్షన్. రీజన్ ఏమి ఇచ్చాడు? సపోర్టింగ్ స్టూడెంట్స్ టు అప్లోడ్ దర్ కల్చరల్ ఐడెంటిటీస్ ఫెసిలిటేట్స్ ద లెర్నింగ్. ఎప్పుడైతే మనం అలా పిల్లల యొక్క కల్చరల్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇస్తామో అక్కడ లెర్నింగ్ కూడా బాగా జరుగుతుంది అని చెప్పడం రీజన్. రెండు కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూస్ ఆఫ్ లెర్నింగ్ అడ్వకేట్స్ దట్. సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ పరంగా లెర్నింగ్ అంటే ఏంటి అని అడిగాడు. ఇక్కడ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే వైగాట్స్కీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఇప్పుడు ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఎఫెక్టివ్ లెర్నింగ్ ఈజ్ యాక్టివేటెడ్ బై లెర్నింగ్ లెక్చరర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్. లెక్చర్స్ ఇవ్వడం ద్వారా, ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతుందని చెప్పడం ఆప్షన్ 1. ఎఫెక్టివ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రీకాల్ అండ్ రిహార్సల్. రీకాలింగ్ ద్వారా, రిహార్సల్ ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతుందని చెప్పడం ఆప్షన్ 2. లెర్నర్స్ రిసీవ్ నాలెడ్జ్ ప్యాసివ్లీ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్యాసివ్గా నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటారని చెప్పడం ఆప్షన్ 3. లెర్నర్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. పిల్లలు యాక్టివ్గా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారని చెప్పడం ఆప్షన్ 4. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వైగాట్స్కీ ఏం చెప్తారో, ఒక సోషల్ కన్స్ట్రక్టివిస్ట్గా పిల్లలు ఎప్పుడైతే సొసైటీలో ఎంగేజ్ అవుతారో, యాక్టివ్గా ఉండి అందరితోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ లెర్నింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో లెర్నింగ్కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. లెర్నింగ్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై సోషల్ యాక్షన్. సోషల్ యాక్షన్ ద్వారా లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 1. లెర్నింగ్ యాజ్ అ ప్రోడక్ట్ రాదర్ దాన్ ప్రాసెస్. లెర్నింగ్ని మనం ఎలా నేర్చుకున్నాం అన్నది కాకుండా ఏం నేర్చుకున్నాము అన్న దానిపైన ఫోకస్ చేస్తుందని చెప్పడం ఆప్షన్ 2. లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ లెర్నర్స్ ప్రీవియస్ నాలెడ్జ్. పిల్లల ప్రీవియస్ నాలెడ్జ్ పైన వాళ్ళ లెర్నింగ్ బేస్ అయి ఉంటుందని చెప్పడం ఆప్షన్ 3. లెర్నింగ్ ఇంప్లైస్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ప్రయర్ కాన్సెప్చువల్ లెర్నర్స్. ఆల్రెడీ మనం ఏదైతే కాన్సెప్ట్స్ని నేర్చుకున్నామో దాన్ని చేంజెస్ చేయడం ద్వారా ఇలా లెర్నింగ్లో రీఆర్గనైజేషన్ అనేది జరుగుతుందని చెప్పడం ఆప్షన్ 4. రీఆర్గనైజేషన్ జరుగుతుంది, పిల్లల ప్రీవియస్ నాలెడ్జ్ పైన లెర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, సోషల్ యాక్షన్స్ ద్వారా కూడా మనం లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం ఎప్పుడు కూడా ప్రోడక్ట్, పిల్లలు ఏం నేర్చుకున్నారో అన్న దానిపైన ఫోకస్ చేయము, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తాం రాదర్ దాన్ ప్రోడక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, in the course of development children achieve gross motor skills before fine motor skills. This indicates that development is డెవలప్మెంట్లో పిల్లలు ఎప్పుడు కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుంచి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వైపు వెళ్తారు. ఇది ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నాడు. లీనియరా, ప్రాక్సిమోడిస్టలా, అనార్కికా, సెఫలోకార్డలా. గ్రాస్ మోటార్ నుంచి ఫైన్ మోటార్ వైపు వెళ్తున్నాడు అంటే నియర్ టు ఫార్ వెళ్తున్నారు అని అర్థం. సో అది దేని కిందకు వస్తుంది? ప్రాక్సిమోడిస్టల్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రీజనింగ్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్లో రీజనింగ్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తాయి అన్నాడు. మోరల్ డెవలప్మెంటా, సోషల్ డెవలప్మెంటా, మోటార్ డెవలప్మెంటా, కాగ్నిటివ్ డెవలప్మెంటా. ఈ మూడు కూడా ఏంటి? మన బ్రెయిన్లో జరిగేవి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన మెంటల్ స్కిల్స్కి, కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినవి. నెక్స్ట్, ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఇన్ అ గేమ్ డ్యూ టు రోప్ గెటింగ్ స్టక్ ఇన్ హర్ లెగ్ వైల్ జంపింగ్, Aru says that rope deliberately got her out. At what stage of Jean Piaget's theory of cognitive development do children reason like this? Aru అనే ఒక చైల్డ్ ఆడుకునేటప్పుడు అవుట్ అయింది. ఎలా అవుట్ అయింది? తన లెగ్కి రోప్ అనేది స్టక్ అయ్యి అవుట్ అయింది. ఇప్పుడు తను ఏం చెప్తుంది అంటే ఈ రోపే నన్ను అవుట్ చేసింది అని చెప్పింది. సో పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రకారంగా తను ఏ స్టేజ్లో ఉంది అన్నది. ఇక్కడ తను ఏమనుకుంటుంది? రోపే తనను అవుట్ చేసింది అంటే, రోప్ కావాలని తను అవుట్ చేసిందంటే అది కూడా ఒక లివింగ్ థింగ్ అని అనుకుంటుంది ఇక్కడ చైల్డ్. సో లివింగ్ థింగ్, ప్రతిదీ కూడా లివింగ్ థింగ్గా కన్సిడర్ చేసేదాన్ని మనం ఏమంటాము? యానిమిజం అంటాం. యానిమిజం ఎక్కడ ఉంటుంది? ప్రీ ఆపరేషనల్ స్టేజ్. వెరీ సింపుల్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అని అన్నాడు. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అక్కర్స్ ర్యాపిడ్లీ యాజ్ ఇట్ ఈస్ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇన్ఫాన్సీలో ఈ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది
చాలా ర్యాపిడ్గా జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 1. ఫిజికల్ డెవలప్మెంట్ అక్కర్స్ ర్యాపిడ్లీ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 2. ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పడం ఆప్షన్ 2. ఇన్ఫాన్సీ స్టేజ్లో ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. ద లిమ్స్ కంటిన్యూ టు గ్రో ఫాస్టర్ దాన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. హ్యాండ్స్ ఫీట్ కన్నా లిమ్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయని చెప్పడం ఆప్షన్ 3. ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హెడ్ టు టో. హెడ్ నుంచి టో వైపు డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ద లిమ్స్ కంటిన్యూ టు గ్రో ఫాస్టర్ దాన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక అసర్షన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు. అసర్షన్ ఏంటి అంటే లెర్నర్స్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నో. పిల్లలు వాళ్ళకు ఆల్రెడీ ఏదైతే తెలుసో ఆ తెలిసిన విషయాలపైన, ఆ తెలిసిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని కొత్తగా విషయాలను నేర్చుకుంటారు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అన్నారు. ఇదైతే కరెక్టే. రీజనింగ్ ఏమి ఇచ్చాడంటే ఫైండింగ్ ప్యాటర్న్స్, మేకింగ్ లింకేజెస్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ హెల్ప్స్ ద లెర్నర్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్. ఎప్పుడైతే మనం ఇలా ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని కొత్త నాలెడ్జ్ని దానికి లింక్ చేస్తూ అలా ప్యాటర్న్ని ఫైండ్ చేస్తూ నేర్చుకుంటామో అక్కడ లెర్నింగ్ అనేది మీనింగ్ఫుల్గా జరుగుతుంది అన్నాడు. రెండు కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అసర్షన్ ఇచ్చాడు, రీజనింగ్ ఇచ్చాడు. చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్స్. ఒక్కొక్క కల్చర్లో పిల్లలు ఒక్కొక్కలాగా చైల్డ్హుడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నారు. ఇదైతే కరెక్టే. చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇక్కడ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అసర్షన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు. ఇన్ లారెన్స్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ చిల్డ్రన్ మూవ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ కాన్సిక్వెన్సెస్ of acts to determine whether they are good or bad. To understand the rules and laws are flexible, can be changed. రీజన్ ఏమి ఇచ్చాడు అంటే లారెన్స్ కోల్బర్గ్ ఆర్గ్యూస్ దట్ మోరల్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రోగ్రెసివ్లీ ఇన్ స్టేజెస్. ఇప్పుడు అసర్షన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే లారెన్స్ కోల్బర్గ్ ఇచ్చిన థియరీస్ ప్రకారంగా పిల్లలు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే నాకు పనిష్మెంట్ వచ్చింది అంటే నేను చేసింది తప్పు, నాకు పనిష్మెంట్ రాలేదు అంటే నేను చేసింది కరెక్ట్. సో కాన్సిక్వెన్సెస్ని బేస్ చేసుకొని ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది జరుపుతారు. దాని తర్వాత పెరుగుతూ ఈ లాస్ అనేవి, రూల్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటే వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్కి వెళ్తున్నారు. ఇదైతే కరెక్టే. నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చాడంటే లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ అనేది స్టేజెస్లో జరుగుతుంది అని చెప్పారు. రెండు కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కరెక్ట్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏది తప్పు స్టేట్మెంట్ అన్నాడు. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అకామిడేట్స్ డిఫరెన్సెస్ ఇన్ లాంగ్వేజ్ స్టైల్స్ అండ్ ప్రమోట్స్ ద కొలాబరేషన్. ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో డిఫరెంట్ లాంగ్వేజ్ స్టైల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ కొలాబరేషన్ని, కలిసి నేర్చుకోవడాన్ని ప్రమోట్ చేస్తుంది అన్నాడు. ఇదైతే కరెక్టే. నెక్స్ట్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ సెంటర్స్ అరౌండ్ ఫిక్స్డ్ కరికులం అండ్ స్టాండర్డ్ అసెస్మెంట్. అందరు స్టూడెంట్స్కి ఒకటే కరికులంని యూజ్ చేయడం, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ అసెస్మెంట్ పెడతారు అని చెప్పడం ఆప్షన్ 2. ఇంక్లూజివ్ టీచింగ్ మీన్స్ టీచింగ్ ఇన్ అ వేస్ దట్ డు నాట్ ఎక్స్క్లూడ్. పిల్లల్ని ఏ యాంగిల్లో కానీ ఏ ఆస్పెక్ట్లో కానీ ఎక్స్క్లూడ్ చేయకుండా టీచ్ చేసేదాన్నే ఇంక్లూజివ్ టీచింగ్ అంటారని చెప్పడం ఆప్షన్ 3. నెక్స్ట్ ఇంక్లూజివ్ టీచింగ్ మీన్స్ అడాప్టింగ్ పెడగాజీస్ దట్ సపోర్ట్స్ ద నీడ్ ఆఫ్ ఆల్ లెర్నర్స్. ప్రతి లెర్నర్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకునే విధంగా, వాటిని సపోర్ట్ చేసే విధంగా మనం పెడగాజీస్ని సెలెక్ట్ చేసుకుంటాము ఈ ఇంక్లూజివ్ టీచింగ్లో అని చెప్పడం ఆప్షన్ 4. ఆప్షన్ 4 కరెక్టే, ఆప్షన్ 3 కరెక్టే, ఆప్షన్ 2 కూడా కరెక్టే. మనల్ని అడిగింది ఏంటి, ఏది తప్పో అని అడిగాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ లీవ్ వైగోట్స్కీ ప్రపోజెస్ దట్ డాష్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇన్ చిల్డ్రన్. లీవ్ వైగోట్స్కీ ప్రకారంగా 3 డిఫరెంట్ స్పీచెస్ ఉంటాయి. అందులో ఇన్నర్ స్పీచ్ అనేది మన రెగ్యులేషన్ కోసం, సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. నెక్స్ట్ యాజ్ పర్ జీన్ పియాజెస్ థియరీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబిలిటీ డిస్టింగ్విషెస్ ద కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ ఫ్రమ్ ప్రీ ఆపరేషనల్ థింకింగ్. కింద ఇచ్చిన ఏ ఆప్షన్ ద్వారా మనం కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి మధ్య
డిఫరెన్స్ అనేది చెప్పొచ్చు జీన్ పియాజే థియరీ ప్రకారంగా అన్నాడు. హైపోథెటికల్ రీజనింగ్ ఇదైతే ఆఫ్టర్ 11 years వస్తుంది. కోఆర్డినేషన్ ఇన్ సెన్సెస్ ఇది సెన్సరీ మోటార్ స్టేజ్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కూడా ఎప్పుడు ఉంటుంది, సెన్సరీ మోటార్ స్టేజ్లో ఉంటుంది. సో డీసెంట్రేషన్ ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న పిల్లలకి డీసెంట్రేషన్ థాట్ అనేది ఉండదు. సో దీనికి కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్కి ప్రీ ఆపరేషనల్ థింకింగ్కి మధ్య డిస్టింగ్విష్ చేసేది డీసెంట్రింగ్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కెన్ హెల్ప్ అసెస్ అ స్టూడెంట్స్ అబిలిటీ టు ఇవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ క్రిటికల్? ఏ క్వశ్చన్ అడగడం ద్వారా పిల్లల్లో ఎక్కువ ఆలోచిస్తారు, క్రిటికల్గా ఆలోచిస్తారు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఉండవు. క్వశ్చన్స్ దట్ ఆస్క్డ్ ఫర్ ఎగ్జాంపుల్స్ that validate the text, questions that ask for summary of a test, సమ్మరీని అడగడం, లేదంటే క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ అ టర్మ్, ఒక డెఫినేషన్ చెప్పడం ద్వారానా, లేదంటే క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ స్టూడెంట్స్ పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ ఒక టాపిక్ గురించి ఎప్పుడైతే మనం పర్సనల్ ఒపీనియన్ అనేది అడుగుతామో అక్కడ పిల్లలు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్లీ డిఫైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్? కాగ్నిషన్కి ఎమోషన్కి మధ్య రిలేషన్ని చెప్పేది ఏ ఆప్షన్ అన్నాడు. ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. ఎమోషన్ అండ్ కాగ్నిషన్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఈజ్ ఫెసిలిటేటెడ్. ప్రైమరీ క్లాస్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది దేని ద్వారా జరుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే టీచర్స్ ఇగ్నోర్ అండ్ డిస్మిస్ ద మదర్ టంగ్, ఎప్పుడైతే పిల్లల్లో మదర్ టంగ్ని ఇగ్నోర్ ఇంకా డిస్మిస్ చేస్తారో అప్పుడు పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుందా? లేదు అంటే ఎప్పుడైతే టీచర్ బిగిన్స్ ఫ్రమ్ సైన్స్ అండ్ సింబల్స్ రాదర్ దెన్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ కాకుండా సైన్స్ సింబల్స్ని యూజ్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుందా? లేదు అంటే వెన్ టీచర్స్ యూస్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ టు రిఫర్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను యాపిల్ అనే వర్డ్ని టీచ్ చేయాలనుకున్నా. యాపిల్ అనే వర్డ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, యాపిల్ని చూపించడం ఒక కాంక్రీట్. సో దీన్ని యాపిల్ అంటారు అని చెప్పడం ద్వారా పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పడం ఆప్షన్ 3. అంటే కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తారు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పడం. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, according to attribution theory of motivation, which of the following is more likely to result in persistent effort and improved performance? Attribution theory ప్రకారంగా కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది చేయడం ద్వారా పిల్లలు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, ఎక్కువ ఎఫర్ట్స్ని పెడతారు అని అడిగాడు. ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ ఫెయిల్యూర్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్. నేను ఫెయిల్ అయినాను అంటే నేను సరిగ్గా చదవలేదు, లేదంటే నేను కావాల్సినంత ప్రిపేర్ అవ్వలేదు అని అనుకోవడం. నేను సక్సెస్ అయినా అంటే నేను చాలా బాగా కష్టపడ్డా, దానికి తగ్గ ఫలితం వచ్చింది అనుకోవడం. సో ఇంటర్నల్ అట్రిబ్యూషన్, ఫెయిల్ అయినా నేనే రీజన్, సక్సీడ్ అయినా నేనే రీజన్ అని అనుకోవడం. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ డిమాండ్స్. డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంక్లూజన్ కోసం మనం ఏం చేయాలి? వాళ్ళని ఐసోలేట్ చేయాలా, సేమ్ అబిలిటీ గ్రూపింగ్ చేయాలా, అవేర్నెస్ ఇంకా తీసుకురావాలా, లేదు అంటే ఐడెంటిటీ బేస్డ్ స్టీరియోటైప్స్ కానీ వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడం కానీ, ఒకటే అబిలిటీ ఉన్న పిల్లల్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయడం కానీ చేయకూడదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ టువర్డ్స్ ద డైవర్స్ ట్రెడిషన్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, while participating in a sports competition class, Tanuj tells his friend that he will participate in a javelin throw and his sister can participate in jump rope because she is a girl. Girls cannot throw javelin. This depicts స్పోర్ట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు తనుజ్ అనే ఒక అబ్బాయి ఏం చెప్పాడు అంటే, నేను జావ్లిన్ త్రోలో పార్టిసిపేట్ చేస్తాను, మా సిస్టర్ మాత్రం జంప్ రోప్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది, ఎందుకంటే తన అమ్మాయి కాబట్టి, అండ్ అమ్మాయిలు జావ్లిన్ త్రో చేయలేరు కాబట్టి అని అన్నాడు. సో ఇది ఏం చూపిస్తుంది? జెండర్ ఈక్విటీయా, జెండర్ కాన్స్టెన్సీయా, జెండర్ స్టీరియోటైపింగా, జెండర్ ఈక్వాలిటీయా? వెరీ సింపుల్, జెండర్ స్టీరియోటైప్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టిపికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్లెక్సియా? డిస్లెక్సియా అంటే ఏంటి అన్నాడు. డిస్లెక్సియా అంటే ఏంటి? రీడింగ్కి సంబంధించి డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు, టెక్స్ట్ని చదవలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫిజికల్ కోఆర్డినేషన్ అన్నాడు, క్రియేటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నాడు, స్పేషల్ అవేర్నెస్ అన్నాడు. ఈ 3 కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డిఫికల్టీ ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు
READING, రీడింగ్. ఇక్కడ సౌండ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు ఫోనోలాజికల్ అంటే ఏంటి, సౌండ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఏ లెటర్స్ని ఎలా చదవాలి, ఏది ఎలా చదివితే ఎలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, ఇదంతా కూడా డిస్లెక్సియా కిందకు వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, డిఫికల్టీ ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫాస్టర్డ్ బై. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది దేని ద్వారా వస్తుంది? ప్యాసివ్ ఇమిటేషన్, డైవర్జెంట్ థింకింగ్, రెస్పాన్స్ సెట్, ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్. వెరీ సింపుల్. ఎప్పుడైతే మనం క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటామో, ఏదైనా ఒక ప్రాబ్లమ్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తామో అప్పుడు డైవర్జెంట్ థింకింగ్ అనేది జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకుంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డైవర్జెంట్ థింకింగ్కి ఏమొస్తుంది, కాన్వర్జెంట్ థింకింగ్లో ఏముంటుంది అన్నాడు. డైవర్జెంట్ థింకింగ్ అంటే మనం ఇందాకే చెప్పాం, మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం. కాన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏదైనా ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3 ఎంకరేజెస్. డైవర్జెంట్ థింకింగ్ ఎంకరేజెస్ మల్టిపుల్ ఆన్సర్స్, కాన్వర్జెంట్ థింకింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ వన్ కరెక్ట్ సొల్యూషన్. సో ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బీ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఏది తప్పు స్టేట్మెంట్ అన్నాడు. అన్ అసెస్మెంట్ టాస్క్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ కంపేరింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ ద స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్రైటీరియా. ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం ఎప్పుడు కూడా పిల్లల్ని కంపేర్ చెయ్యము, ఎప్పుడు కూడా స్టాండర్డ్ సెట్ అనేది మనం అక్కడ యూస్ చెయ్యము. నెక్స్ట్, అన్ అసెస్మెంట్ యూస్ టు ఐడెంటిఫై మిస్కన్సెప్షన్ ఇన్ స్టూడెంట్స్ లెర్నింగ్. పిల్లలు నేర్చుకునేటప్పుడు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నది ఐడెంటిఫై చేయడం కోసం ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది వాడతాం. ఇదైతే కరెక్టే. నెక్స్ట్, అన్ అసెస్మెంట్ గివెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ కాన్సెప్ట్ టు డిటర్మైన్ స్టూడెంట్స్ ప్రయర్ నాలెడ్జ్. ఒక కొత్త కాన్సెప్ట్ని టీచ్ చేసేటప్పుడు పిల్లలకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని తెలుసుకోవడం కోసం ఈ అసెస్మెంట్ జరుపుతూ ఉంటాం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అన్ అసెస్మెంట్ గివెన్ డ్యూరింగ్ ద క్లాస్ టు ప్రొవైడ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్ అండ్ టీచర్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది రెగ్యులర్గా క్లాస్ రూమ్లో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను టీచ్ చేస్తానో అప్పుడు కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆన్గోయింగ్ క్లాస్ పైన దెన్ అందరూ ఒక ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది నాకు. ఓకే, స్టూడెంట్స్కి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, నా టీచర్కి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎలా నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారో, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ నాట్ అన్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద క్లాస్ రూమ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ కిందకు వస్తుంది అన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద అవుట్కమ్స్. ఓన్లీ అవుట్కమ్స్ పైనే ఫోకస్ చేస్తుంది. లేదంటే ఇట్ ఈస్ టైమ్లీ అండ్ స్పెసిఫిక్. దాని తర్వాత ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్. ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ జెనరిక్. ఓన్లీ ఎండ్ ఆఫ్ ద టాస్క్ ఇస్తామా, లేదంటే అది బ్రాడ్గా ఉంటుందా, లేదంటే అది ఓన్లీ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయదు. ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది టైం టు టైం ఇస్తాం, స్పెసిఫిక్గా ఇచ్చేస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాజ్ పర్ హవర్డ్ గార్డెనర్స్ థియరీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అసోసియేటెడ్ క్యారెక్టరిస్టిక్స్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో హవర్డ్ గార్డెనర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఏది కరెక్ట్ మ్యాచింగ్ అన్నాడు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే పర్ఫామ్ చేయడం, కంపోజ్ చేయడం. స్పేషల్ ఇంటెలిజెన్స్ అంటే న్యాచురల్ వరల్డ్ని అప్రిషియేట్ చేయడం. ఇంట్రాపర్సనల్ అంటే స్కిల్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రిలేటింగ్ టు అదర్స్. ఇంట్రాపర్సనల్ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం. ఇది తప్పు. స్పేషల్ కూడా తప్పు. లాజికల్ మ్యాథమెటికల్ అంటే డ్యాన్స్ చేయడం కాదు. సో ఇది కూడా తప్పు. ఏది కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే పర్ఫార్మెన్స్ చేయడం, కంపోజ్ చేయడం. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి? మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ కాంపిటీషన్ విత్ అదర్స్, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, ఎక్స్టర్నల్ రివార్డ్స్. ఎక్స్టర్నల్ రివార్డ్స్ నుంచి పనిష్మెంట్ వస్తుందనేమో భయం నుంచి, లేదంటే వేరే వాళ్ళతోటి కాంపిటీషన్లో గెలవాలని. ఇవి ఇంట్రిన్సిక్ మోటివేషన్ కాదు. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే స్వతహాగా మన లోపల నుంచి మనకి రావడం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అన్నాడు. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్
అథెంటిక్ టాస్క్స్ పైన బేస్ అయి ఉండాలా, లేదంటే మన కరికులం అనేది ముందే ప్రీ డిటర్మైన్డ్గా అందరు స్టూడెంట్స్కి యూనివర్సల్గా ఒకటే కరికులం ఉండాలా, స్టాండర్డైజ్డ్ టెస్ట్ పెట్టాలా, లేదు అంటే స్టూడెంట్స్ షుడ్ బి ప్యాసివ్ రిసిపెంట్స్. ప్యాసివ్గా ఉండడం, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ పెట్టడం కానివ్వండి, ముందే ప్రీ డిటర్మైన్ చేసి అందరికీ యూనివర్సల్గా ఒకటే కరికులంని యూజ్ చేయడం కాదు. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ అథెంటిక్ టాస్క్. లెర్నింగ్ బై డూయింగ్ నుంచి ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ప్రిన్సిపల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంపైర్మెంట్ ఈజ్ అ డాష్ కండిషన్ వైల్ డిసబిలిటీ ఈజ్ అ డాష్ కండిషన్. ఇన్ జనరల్గా ఇంపైర్డ్ అంటే మనకి బై బర్త్ రావడం, ఏదైనా హ్యాండ్స్ ఆర్ లెగ్స్లో కానీ ఏదైనా ఆర్గన్లో కానీ బై బర్త్ మనకు వచ్చే ఒక లోపంని మనం ఇంపైర్మెంట్ అంటాం. డిసబిలిటీ అంటే ఆ ఫంక్షనాలిటీ, ఈ పర్టికులర్ ఆర్గన్కి సంబంధించి మనం దాన్ని అక్కడ మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాం, అక్కడ సరిగ్గా ఫంక్షనింగ్ అనేది జరగదు. సో ఇక్కడ ఇంపైర్మెంట్ ఈజ్ బయాలజికల్ వైల్ డిసబిలిటీ ఈజ్ ఫంక్షనల్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నాడు. స్కాఫోల్డింగ్ అంటే మనం టెంపరీగా ఒక చైల్డ్కి ఏదైతే హెల్ప్ చేస్తూ ఉంటామో దాన్ని స్కాఫోల్డింగ్ అంటాం. థింక్ అలౌడ్, హాఫ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్, ప్రాంప్ట్స్ అండ్ క్యూస్ ఇవ్వడం, రోడ్ రిహార్సల్, క్వశ్చన్స్. రోడ్ రిహార్సల్ తప్ప, బట్టి కొట్టి దాన్ని రిహార్సల్ చేయడం తప్ప మిగతావన్నీ కూడా స్కాఫోల్డింగ్ కిందకి వస్తాయి. క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి క్యూస్ ఇవ్వడం, సగం సాల్వ్ చేసి మిగిలింది సాల్వ్ చేయమని చెప్పడం, ఇలా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. సో ABCD, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ఎట్ విచ్ స్టేజ్ children are self-centered and see their own benefit in doing something. కోల్బర్గ్ ఇచ్చిన ఏ మోరల్ స్టేజ్లో పిల్లలు సెల్ఫ్ సెంట్రల్గా ఉంటారు అండ్ ఈ పని చేస్తే నాకు ఏమొస్తుంది అన్న బెనిఫిట్గా ఆలోచిస్తారు అని అన్నాడు. మన ఫస్ట్ లెవెల్లోని సెకండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ స్టేజ్లో పిల్లలు ఎలా ఆలోచిస్తూ ఉంటారు, ఇన్స్ట్రుమెంటిక్గా ఆలోచిస్తారు. లైక్, నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటే నాకు ఏమి ఇస్తావు, నేను ఇప్పుడు గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్గా బిహేవ్ చేస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావు, నాకేంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. సో అదేంటిది, ఫస్ట్ లెవెల్లోని సెకండ్ స్టేజ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి CDPలోని 30 క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్లో సీటెడ్ పేపర్ 1లోని CDP యొక్క 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.